మార్నింగ్ ఎవ్రీవన్. మనం ఈ క్లాస్‌లో ఫైండ్ అండ్ లొకేట్ ఫైల్స్ అండ్ డైరెక్టరీ కమాండ్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఫైండ్ అంటే ఏంటంటే, ద ఫైండ్ కమాండ్ ఇన్ లైనక్స్ ఈజ్ పవర్ఫుల్ యుటిలిటీ used to search for files and directories in directory hierarchy based on various conditions like name, size, type, time and permissions etc. అంటే ఈ ఫైండ్ అంటే ఏంటంటే ఇది మనము ఫర్ ఎగ్జాంపుల్ మనము విండోస్ తీసుకున్నాం. ఈ విండోస్‌లో మనం ఏదన్నా ఫైల్స్ సెర్చ్ చేయాలంటే మనము ఇక్కడ సెర్చ్ యూజ్ చేస్తున్నాం కదా! డైరెక్టరీ అయినా, ఏదైనా ఫైల్ నేమ్ అయినా ఇక్కడ ఇస్తే సెర్చ్ అవుతుందా? ఆ విధంగానే మనకి లైనక్స్‌లో ఫైల్స్‌ని సెర్చ్ చేయడం కోసం ఈ ఫైండ్ లేదా లొకేట్ కమాండ్‌ని యూజ్ చేస్తాం. ఈ ఫైండ్ వేరియస్ కండిషన్స్ బేస్ చేసుకొని మనం ఫైల్‌ని లేదా డైరెక్టరీని ఫైండ్ చేయొచ్చు. అవి ఏంటేంటి? ఐదర్ నేమ్‌తో గానీ, ఫైల్ సైజ్‌తో గానీ, ఫైల్ టైప్‌తో గానీ, ఫైల్ టైమ్‌తో గానీ, అండ్ పర్మిషన్స్‌తో గానీ, అండ్ ఎక్సెట్రా ఉన్నాయి. వాటన్నిటిని బేస్ చేసుకొని మనము ఫైల్స్‌ని లేదా డైరెక్టరీస్‌ని ఫైండ్ చేయొచ్చు. బేసిక్ సింటాక్స్ ఏంటంటే దీనికి ఫైండ్ కావాల్సిన పాత్ ఏ పాత్‌లో నువ్వు సెర్చ్ చేద్దాం అనుకుంటున్నావు. ఆప్షన్స్ అంటే మనం ఇక్కడ నేమ్, సైజ్, పర్మిషన్ ఉన్నామో అవి అండ్ ఎక్స్‌ప్రెషన్. ఈ విధంగా సింటాక్స్ ఉంటుంది. ద బేసిక్. ఫైల్ నేమ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ -ఫైన్ ఐ నేమ్ ఇస్తాం. ఇవన్నీ మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. ఐ నేమ్, టైప్, సైజ్, టైప్, యూజర్, ఎంప్టీ ఇవన్నీ మనకి ఆప్షన్స్ అన్నట్టు. ఇప్పుడు నేమ్ అంటే ఏంటంటే సెర్చ్ బై ఫైల్ నేమ్. ఇప్పుడు ఐఫోన్ నేమ్ ఇచ్చినప్పుడు ఆ ఫైల్ నేమ్ ఏదైతే ఇస్తామో ఆ ఫైల్‌ని బేస్ చేసుకొని మనకి ఫైల్‌ని ఫైండ్ ఔట్ చేస్తుంది. ఐ ఐఫోన్ నేమ్ అంటే ఇప్పుడు నువ్వు ఫైల్ నేము ఎగ్జాక్ట్‌గా ఇస్తేనే ఇక్కడ సెర్చ్ అవుతుంది. ఇక్కడ ఎలా ఇచ్చినా కేస్ సెన్సిటివ్ ఈ ఫైల్‌ని ఫైండ్ ఔట్ చేస్తుంది. టైప్ అంటే ఇక్కడ నువ్వు ఫైల్‌ని సెర్చ్ చేస్తున్నావా? నార్మల్ ఫైల్‌ని లేదా డైరెక్టరీని సెర్చ్ చేస్తున్నావా? అని చెప్తుందన్నట్టు. అదే సైజ్ అంటే నీకు ఏ సైజ్‌లో ఆ ఫైల్స్ కావాలో ఆ ఫైల్స్ సైజెస్ ఇస్తే సెర్చ్ అవుతుంది. మోడిఫైడ్ టైమ్ ఇన్ని డేస్ బిఫోర్, ఆఫ్టర్ అని ఉంటుంది కదా! ఆ టైం బేస్ చేసుకొని మనకి ఫైల్‌ని ఫైండ్ చేస్తుంది. అంటే బేస్డ్ ఆన్ యూజర్స్ అండ్ గ్రూప్. ఇదేంటంటే మనము ఫైండ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏదన్నా మనము ఆపరేషన్ చేయాలంటే ఈఎక్స్ఈసి అని మనం యూజ్ చేస్తాం. తర్వాత లొకేట్ కమాండ్ ఏంటంటే సిమిలర్‌గా మనకి ఫైండ్ ఏ విధంగా సెర్చ్ చేస్తుందో ఇది కూడా అలాగే సెర్చ్ చేస్తుంది. కాకపోతే మోర్ ఫాస్టర్ దెన్ ఫైండ్ అన్నట్టు. కాకపోతే ఇక్కడ ఏంటంటే లొకేట్ అని ఇచ్చినప్పుడు మనం ఎవ్రీ టైము డీబీ అప్డేట్ అవుతుందో లేదో అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే ఈ లొకేట్ యూజ్ చేయాలి. ఏందంటే రీసెంట్ ఫైల్స్ అనేవి డీబీలో అప్డేట్ అవ్వవు. అలాంటి ఫైల్స్‌ని మనం లొకేట్ యూజ్ చేసుకొని ఫైండ్ చేయలేమన్నట్టు. అలాంటప్పుడు మనం లొకేట్ యూజ్ చేసేటప్పుడు డీబీని అప్డేట్ చేసి దాని తర్వాత లొకేట్ యూజ్ చేయాలి. ఇది మనం ప్రాక్టికల్‌గా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ మనము లైనక్స్ క్రియేట్ చేద్దాం. లినక్స్ డెమో. దాని తర్వాత అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత అమెజాన్ మిషన్ ఇమేజ్ అండ్ ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉందో లేదో చూసుకోవాలి. దాని తర్వాత ఇన్స్టాన్స్ టైప్ ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉందో లేదో చూసుకోవాలి. కీ వాల్యూ పేరు మనం రెగ్యులర్గా తీసుకుంటాం కదా, నేను డెవోప్స్ తీసుకుంటున్నాను. ఫైల్. దాని తర్వాత ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి లాంచ్ విజర్ 1 తీసుకుంటున్నాను. కాన్ఫిగరేషన్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేసి లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత
జస్ట్ ఇన్స్టాన్సెస్ మీదకి వెళ్ళి రన్నింగ్ ఇన్స్టాన్సెస్ ఏముందో చూడండి, రీఫ్రెష్ చేయండి. ఇక్కడ ప్రజెంట్ పెండింగ్లో ఉంది, జస్ట్ రీఫ్రెష్ చేసేయండి. రన్నింగ్లోకి వచ్చేదాకా చూడండి. రన్నింగ్లోకి వచ్చిన తర్వాత మనము ఈ ఇన్స్టాన్స్కి కనెక్ట్ అవుతాం. రన్నింగ్లోకి వచ్చింది, ఇప్పుడు కనెక్ట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత SSH ఉంది కదా, ఇది ఈ కమాండ్ని కాపీ చేసి నేను గిట్ బ్యాష్ టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. ప్రజెంట్ రూట్ డైరెక్టరీలో ఉన్నాను. CD కొట్టగానే హోమ్ డైరెక్టరీకి వచ్చింది. CD నా డౌన్లోడ్స్ పేమ్ ఫైల్ డౌన్లోడ్స్లో ఉంది కాబట్టి డెవలప్స్ పేమ్ ఫైల్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఎంటర్. దాని తర్వాత ఎస్ అని ఇవ్వండి. సక్సెస్ఫుల్గా కనెక్ట్ అవుతుంది. క్లియర్ చేద్దాం. అండ్ sudo -i sudo యూజర్కి వెళ్దాం అండ్ క్లియర్. ఇక్కడ మనము 2-3 డైరెక్టరీస్ని క్రియేట్ చేద్దాం. డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఇది mkdir ఏంటంటే AWS Azure GCP అని ఇస్తున్నాను. పిల్లలు ఇవ్వండి. 3 డైరెక్టరీస్ క్రియేట్ అయినాయా. నేను ఇప్పుడు అజూర్లోకి వెళ్తున్నాను. AWSకి వెళ్దాము. AWSకి వెళ్ళి నేను ఫ్యూ ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. టచ్ ఇక్కడ అంజీ 5 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. 1.5 కదా. నేను TXT ఫైలు సేమ్ నేమ్ తోటి PDF ఫైలు 1.5.pdf ఇంకో పేరు ఇద్దాం, వరుణ్. నార్మల్ ఫైల్ నేమ్. అండ్ ఏమిద్దామంటే అని 1.5.txt ఫైల్. ఇలా మనము ఇన్ని ఫైల్స్ క్రియేట్ చేసుకోండి. ఎల్ఎల్ ఇవ్వండి. అన్ని ఫైల్స్ క్రియేట్ అయినాయా? అన్ని నార్మల్ ఫైల్సే కదా. ఫస్ట్ క్యారెక్టరు ఐఫోన్ ఉంటే ఫైల్ అయినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హోమ్ డైరీలోకి వద్దాం. ఎల్ఎల్ ఇక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ రూట్లో ఉన్నా. AWSలో ఉన్న వరుణ్ అనే ఫైల్ని ఫైండ్ చేయాలి. దానికి కమాండ్ ఏంటంటే ఫైండ్ మనము AWS కదా, AWS పాత్. దాని తర్వాత ఏ నేమ్తో సెర్చ్ చేద్దాం అనుకున్నాం, నేమ్ కదా, నేమ్ వరుణ్. మనకి ఇన్ని ఫైల్స్లో ఈ ఒక్క ఫైల్ని ఫైండ్ చేద్దాం అనుకున్నాం. ఎంటర్ చేయండి. చూడండి వచ్చిందా, ఫైండ్ చేసిందా ఫైల్ని. ఈ విధంగా ఫైండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎగ్జాక్ట్గా ఫైల్ నేమ్ తెలియదు, కానీ స్పెల్లింగ్ అదే, కానీ కేస్ సెన్సిటివ్లా అదా అని మనకు తెలియదు. అలాంటప్పుడు మనము ఏం కమాండ్ ఇస్తామంటే ఫైండ్ అంజీ AWS కదా, AWS పాత్ నేమ్ తర్వాత ఐ నేమ్. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇందాక స్మాల్ లెటర్ ఎగ్జాక్ట్ నేమ్ ఇచ్చాము కదా, ఇప్పుడు క్యాపిటల్ లెటర్ ఇస్తున్నాము వరుణ్. అయినా మనకు ఫైండ్ చేస్తుంది. ఎందుకంటే మనము కేస్ సెన్సిటివ్ని ఇగ్నోర్ చేయమంటున్నాం. నువ్వు ఏ విధంగా కానీ అది ఇగ్నోర్ చేసి ఆ ఫైల్ నేమ్తో మ్యాచ్ అయితే ఆ ఫైల్ని తీసుకొస్తుంది అన్నట్టు. నెక్స్ట్ తర్వాత నాకు డైరెక్టరీస్ మాత్రమే చూపించాలి. మనకి AWSలో డైరెక్టరీస్ లేదు కదా, మనం క్రియేట్ చేద్దాం.
సిడి ఏడబ్ల్యూఎస్లోకి వెళ్దాం. ఎల్ఎల్ ఓన్లీ ఫైల్సే ఉన్నాయి కదా, డైరెక్టరీస్ కూడా క్రియేట్ చేద్దాం. ఎంకేడిఐఆర్ ఇక్కడ అంజీ అనే నేమ్ తోటి క్రియేట్ చేద్దాం. రెండు సేమ్ నేమ్ ఉంటే మీకు అర్థమవుతుంది డైరెక్టరీస్ని ఫైండ్ చేస్తుందా లేదా అని. చూద్దాం. డైరెక్టరీస్ క్రియేట్ అయినాయా? అంజీ వన్ అనేది డైరెక్టరీ, అంజీ వన్ పీడిఎఫ్ అనేది టెక్స్ట్ వన్ అనేది ఇది కదా, టీఎక్స్టీ కదా. ఇప్పుడు నాకు ఏంటంటే ఓన్లీ డైరెక్టరీస్ మాత్రమే ఫైండ్ చేయాలి. దానికి కమాండ్ ఏంటి? ఫైండ్ ఏ పాత్లో నువ్వు చేయాలనుకుంటున్నావు. ఇట్ కెన్ బి ఎనీ పాత్. కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే డాట్తో చూపిస్తాను కదా, నేను కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో మీకు ఫస్ట్ ఇక్కడ చూపిస్తాను. ఐఫన్ టైప్ డి. కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఏమున్నాయండి? ఇక్కడ నుంచి హైరార్కీ మొత్తం చూపించిందా? ఏడబ్ల్యూఎస్సిలో ఏమేమి ఉన్నాయని చూపించింది, అజూర్ ఇవన్నీ చూపించిందా? అలా కాకుండా నాకు ఏడబ్ల్యూఎస్లో నాకు ఏడబ్ల్యూఎస్లో ఐఫన్ టైప్ డి డైరెక్టరీస్ ఫైండ్ చేయాలి. చూడండి, ఏడబ్ల్యూఎస్లో ఫోల్డర్ ఏమేమి డైరెక్టరీస్ ఉన్నాయో వచ్చాయి కదా. మనకి లిస్ట్ ఆఫ్ అంజీ వన్ పేరుతో లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, కానీ మనకు డైరెక్టరీస్ని అది ఫిల్టర్ చేసింది. చూడండి, ఇప్పుడు దీనికి ఓన్లీ ఫైల్సే రావాలన్నాం. ఫైల్స్ వచ్చినాయా? ఈ విధంగా నాకు అంజీ వన్ డైరెక్టరీకి కావాలనుకుంటున్నాను, డి ఇచ్చాను. నాకు అంజీ వన్ అనే డైరెక్టరీ కావాలనుకుంటున్నాను. ఇక్కడ డి ఇచ్చిన తర్వాత ఐఫన్ నేమ్ అని కూడా ఇవ్వాలి. ఐఫన్ నేమ్తో సర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, వచ్చిందా? ఈ విధంగా మనం ఫైల్స్ డైరెక్టరీస్ని మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి బై డిఫాల్ట్ ఏ పర్మిషన్స్ ఉంటాయని చెప్పాను? ఫైల్కి 644 కదా. నాకు ఇప్పుడు ఓన్లీ 644 పర్మిషన్ ఫైల్స్ కావాలి. ఇప్పుడు ఎలా ఫైండ్ చేస్తాం? ఫైండ్ // AWS / నాకు పర్మిషన్ బేస్డ్ ఫైల్స్, పర్మిషన్ బేస్డ్ టైప్ ఫైల్స్ ఐఫన్ ఫ్రమ్ 644. ఫైల్స్కి బై డిఫాల్ట్ ఇదే కదా ఉండేది, 644 కదా. ఎంటర్. సారీ, ఐఫన్ టైప్ అండ్ ఎఫ్. ఎంటర్. చూడండి, మీకు ఈ పర్మిషన్సే కదా దీనికి ఉండేది. నేను ఒక ఫైల్కి పర్మిషన్ మారుస్తున్నాను. నేను వరుణ్ అనే ఫైల్కి 777 ఇస్తున్నాను. సిహెచ్ మోడ్ తెలుసు కదా కమాండ్, 777 వరుణ్. ఎంటర్. స్పెల్లింగ్ కరెక్ట్ అయినా? స్పెల్లింగ్ ఒకసారి మనం అక్కడ లేము కదా. సిడి ఏడబ్ల్యూఎస్ ఇప్పుడు మారుతాం. సిహెచ్ మోడ్ 777 వరుణ్. చేంజ్ అయిపోయింది. చూడండి, వరుణ్ ఫుల్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు గ్రీన్లోకి మారుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సీరియల్కి వెళ్దాం. ఇప్పుడు నేను ఆ కమాండ్ వాడుతున్నా చూడండి, ఫైండ్ ఫర్మ్ 777. పర్మిషన్స్ ఉన్న ఫైలే కావాలి. ఒక ఫైలే కదా ఉంది, కాబట్టి ఒక ఫైలే ఫైండ్ చేసింది. ఈ విధంగా మనము పర్మిషన్ బేస్ చేసుకొని కూడా ఫైల్స్ని ఫైండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సైజ్ బేస్ చేసుకొని ఫైండ్ చేద్దాం. సైజు ఫైండ్ చేయాలంటే ఇప్పుడు మనకి
ఎల్ఎల్ ఫార్ ఏడబ్ల్యూఎస్ కదా. ఏడబ్ల్యూఎస్ చూస్తే మనకి అన్ని సైజే లేదు. ఎందుకు లేవంటే డేటా లేదు కాబట్టి. మనము ఒక ఫైల్లోకి డేటా ఇన్సర్ట్ చేద్దాం. అట్లీస్ట్ 2-3 ఫైల్స్లోకి. ఒక ఫస్ట్ విఐ వరుణ్ ఫైల్లోకి డేటా ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ మోడ్. నేను డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. అండ్ హియర్ పేస్ట్ చేయండి, రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్. మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్. ఎందుకంటే కొంచెం సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి కదా, అందుకని 2-3 టైమ్స్ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి ఈ డేటానే మల్టిపుల్ ఫైల్స్లోకి కాపీ చేద్దాం. ఒకసారి పేస్ట్. ఇంకోసారి కూడా పేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఎస్కేప్ :WQ తోటి సేవ్ చేద్దాం ఫైల్. ఇప్పుడు వెళ్ళాలి ఇవ్వండి, కొంచెం సైజ్ వచ్చి ఉంటుంది. ఓకే, మనం ఇంకా లోకల్ వచ్చేసాము. ఇప్పుడు ఈ ఫైల్ని మనము మూవ్ చేద్దాం. ఎక్కడికి? ఏడబ్ల్యూఎస్లోకి. ఏడబ్ల్యూఎస్ ఏ ఫైలు? వరుణ్ అనే ఫైల్. ఓవర్ రైట్ చేద్దాము. ఎస్ లేదు, ఇప్పుడు అది ఈ ఫైలు మనకి ఏడబ్ల్యూఎస్లో వచ్చింది. ఫుల్ పర్మిషన్స్ ఇద్దాం. chmod 777 వరుణ్. ఓకే, ls -lrth. హెచ్ అంటే ఏంటంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. మనకి 46,000 వచ్చింది కదా, ఇప్పుడు 46K అంటే 46 KB డేటా ఈ ఫైల్లో ఉంది. ఇప్పుడు నేను ఈ ఫైల్ డేటాని వేరే ఫైల్స్లోకి, మల్టిపుల్ ఫైల్స్లోకి కాపీ చేద్దాం. తెలుసు కదా ఎలానో. వరుణ్ ng1.txt ng1.pdf దాంట్లోకి అవుతుంది అనమాట. ఎంటర్. పిల్లలు ఇవ్వండి. కాపీ అయింది. నెక్స్ట్ ఏ ఫైల్లోకి ఇద్దామంటే పీడిఎఫ్లోకి. దాని తర్వాత honey.txtకి ఇద్దాం. .txt డేటా వెళ్ళాలి ఇవ్వండి. చూడండి, డేటా అన్నిట్లో కాపీ అయిందా? కాపీ అయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఫైల్ సైజ్ బేస్ చేసుకొని మనం ఫైండ్ చేద్దాం. సిడీలోకి రండి. ఫైండ్ డాట్ కాదు, ఏడబ్ల్యూఎస్లో కదా ఉంది, పాత్ నేమ్ ఏడబ్ల్యూఎస్. దాని తర్వాత
సైజ్ సైజ్ 30 ప్లస్ 31 ఎంటర్. చూడండి 4 ఫైల్స్లో ఉన్నాయి కదా. 30 బై డిఫాల్ట్ కేబీస్లో తీసుకుంటుంది, కే ఇవ్వాల్సిన అవసరం లేదు. చూడండి మీరు ఎంబీస్ జీబీసీ ఇవ్వాలనుకుంటే ఎంబీ ఇవ్వాలంటే క్యాపిటల్ ఎం, జీబీసీ కావాలంటే క్యాపిటల్ జీ అని ఇవ్వాలి. చూడండి మనకి ఈ 4 ఫైల్స్లోనే కదా మనకి డేటా ఉంది. ఆ 4 ఫైల్స్ వచ్చాయి చూడండి. ఇప్పుడు మోర్ దెన్ 50 ఇస్తున్నాం, మనకు 46 దాకా ఉంది, ఏ ఫైల్ రాదు. కే ఓకే, మోర్ దెన్ 50K లేదు కదా. ఇక్కడ 40K ఇద్దాం. 40K మోర్ దెన్ 40K ఉంది. నెక్స్ట్ 47 ఇద్దాం. చూడండి లేదా, ఎందుకంటే మనకు 46 KB వరకే కదా ఉంది. మోర్ దెన్ 47 ఇస్తే బై డిఫాల్ట్ బైట్స్ అండి, నాట్ కేబీస్, బైట్స్ తర్వాత కేబీస్, ఎంబీస్ అండ్ జీబీస్, ఈ విధంగా ఉంటుంది సైజ్ బై యూజింగ్ సైజ్. నెక్స్ట్ మనకి ఇంకొకటి ఉంటుంది ఏంటంటే అది టైం, మోడిఫైడ్ టైం. ఇప్పుడు ఫైల్స్ సిడీలోకి వెళ్దాం. సిడి ఏడబ్ల్యూఎస్ మనకి ఓల్డర్ దెన్ 5 days, 7 days, 30 days ఫైండ్ చేయాలి అని అంటారు. అప్పుడు మనము ఏ విధంగా ఫైండ్ చేస్తాం, ఇక్కడ మనము టైం స్టాంప్ కూడా మార్చవచ్చు. ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయడానికి నేను డేట్ మారుస్తున్నా. చూడండి ఇక్కడ ఏముంది చూడండి, June 15, 1724 ఉంది కదా. నేను ఈ హనీ అనే ఫైల్స్కి డేట్ మారుస్తున్నాను. ఇప్పుడు చూడండి డేట్ ఏమిస్తున్నా అంటే బై యూజింగ్ టచ్ కమాండ్ తోటి మనం మోడిఫై చేయొచ్చు. టచ్ -m మోడిఫై -t. ఇప్పుడు ఎలా ఇస్తామంటే 2025 ఇయర్, మంత్ ఏంటి 06, డేట్ 01 ఇస్తున్నాను, అంటే 15 days బ్యాక్, అంటే 14 days బ్యాక్. ఇక్కడ నెక్స్ట్ అవర్స్, తర్వాత మినిట్స్, దాని తర్వాత కోలన్ సెకండ్స్. ఏ ఫైల్స్కి ఇద్దాం అనుకుంటున్నాం, HONEY అని నేను ఈ 5 ఫైల్స్కి ఇద్దాం అనుకుంటున్నాను. 1.5.txt ఈ 5 ఫైల్స్కి నేను ఇద్దాం అనుకుంటున్నాను. ఎంటర్. ఒక సెకండ్ అండి. మోడిఫికేషన్ కమాండ్ రాశాను. మీకు ఏదైనా కమాండ్ కొంచెం ఇదిగా ఉంటే మనం నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు. నేను సెర్చ్ చేస్తాను మోస్ట్ ఇలానే కాపీ చేశాను. కాపీ చేసి ఫార్మాట్ ఇవ్వండి. అది ఏదైనా తప్పు ఉంటే అది ఆటోమేటిక్గా మాడిఫై చేసి మనకి ఇస్తుంది. ఇలా ఉంటుంది. ఓకే, డాట్ నేను కోలన్ ఇచ్చాను, అది కోలన్ కాదు డాట్, చిన్న మోడిఫికేషన్. కోలన్ కాదండి, అది డాట్. పేస్ట్, ఎంటర్. ఎల్ఎల్ ఇవ్వండి. ఇప్పుడు డేట్ చేంజ్ అయిందా, ఈ 4 ఫైల్స్కి డేట్ చేంజ్ అయింది. ఇప్పుడు మోర్ దెన్ 7 days ఏ ఫైల్స్ ఉన్నాయి మనము ఫైండ్ చేయాలి. ఈ అన్ని ఫైల్స్లో మోర్ దెన్ 7 days ఉంటే ఇవే కదా మనకి తెలుసు. కాకపోతే
రియల్ టైంలో ఫైండ్ చేయాలంటే దాని కమాండ్ ఏంటంటే ఫైండ్ డాట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలోనే ఉన్నాం కదా డాట్ -m టైం సెవెన్. సెవెన్ సెవెన్ ఇదే కదా command. ఓకే మనం స్పేస్ ఇవ్వలేదు సారీ చూడండి స్పేస్ ఇవ్వాలి మోర్ దెన్ 7 days అంటే ఇదే కదా ఉంది నాకు ఇప్పుడు ఎంటీ ఫైల్స్ రావాలి ఇందులో 4 ఫైల్స్ ఎంటీ కాదు మిగతా అన్నీ ఎంటీ 4 కాదు ఇవి కూడా ఎంటీ కాదు ఉంది ఈ ఫోల్డర్స్ జీ ఫోల్డర్ 2 కేబీస్లో ఉంది అవి కూడా రాకూడదు అనుకుంటా ఎంటీ ఫైల్స్ మనకు రావాలి ఫైన్ డాట్ -empty ఎంటర్ ఇవ్వండి చూడండి మనకి ఏ ఫైల్ రాకూడదు వరుణ్ వచ్చిందా రాలేదు ఎందుకంటే మనం సెర్చ్ చేస్తుంది ఎంటీ ఫైల్ తోటే కదా అంజీ1 పీడిఎఫ్ అంజీ1 టెక్స్ట్ అండ్ హనీ అంజీ1 రాలేదు పీడిఎఫ్ అండ్ టెక్స్ట్ బోత్ రాలేదు దాని తర్వాత హనీ కూడా రాలేదు ఈ విధంగా మనము ఫైండ్ కమాండ్ యూజ్ చేసుకొని సెర్చ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎంటీ ఫైల్ని ఫైండ్ చేసి వాటిని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను నాకు ఎంటీ ఫైల్స్ అవసరం లేదు రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను అలాంటప్పుడు -exec rm -f కర్లీ బ్రేస్ // ఇస్తే ఈ ఎంటీ ఫైల్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి ఫైండ్ అవుతాయి అండ్ డిలీట్ అయిపోతాయి చూడండి సింగ్ ఆర్గ్యుమెంట్ దీన్ని కూడా చూద్దాం సింగ్ ఏం మిస్ చేసాము స్పేస్ ఇవ్వాలి సారీ చిన్న మిస్టేక్ మనము స్పేస్ ఇవ్వాలి ఎంటర్ చూడండి అన్ని డిలీట్ అయినా ఎల్ఎల్ ఇవ్వండి ఎంటీ ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోయాయి ఈ విధంగా లొకేట్ కమాండ్ని మనం యూజ్ చేస్తాం నెక్స్ట్ ఏంటంటే ఫైండ్ కమాండ్ యూజ్ చేస్తాం నెక్స్ట్ ఏంటంటే లొకేట్ ఏంటంటే టీవీలో అప్డేట్ అయిన ఫైల్ని మాత్రమే సెర్చ్ చేయగలుగుతుంది లొకేట్ అంజీ1 అని ఇస్తున్నాం సెర్చ్ చేయలేదు ఎందుకంటే ఆ టీవీలో అప్డేట్ కాలేదు నువ్వు లొకేట్ యూజ్ చేయాలనుకుంటే ఫస్ట్ అప్డేట్ టీవీ అని కొట్టాలి టీవీ లేదా టీవీ సో ఆ టూల్ని ఇన్స్టాల్ చేద్దాం టూల్ లేదు అందుకని అవ్వలేదు
బిల్డింగ్స్ కూడా జాగ్రత్త చూసుకోవాలి. రావట్లేదు అనేది ఇన్ కేస్ ఇప్పుడు వర్క్ కాకపోతే నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. నాట్ ఫోన్ ఇన్స్టాల్ చేయాలి చూడండి. ఇన్స్టాల్ చేయాలనుకుంటా దానికి ఇన్స్టాల్. ఓకే, ఎంలోకేట్ మనము ఇన్స్టాల్ చేయాలి. ఎంలోకేట్ అప్డేట్ డీబీ కాదు, ఎంలోకేట్ ఇన్స్టాల్ చేయాలి ప్యాకేజ్. అంటే అది వర్క్ అవుతుంది మనకి. ఇన్స్టాల్ చేద్దాం. ఎస్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం రండి. క్లియర్. ఓకే అండి. ఓకే స్పెల్లింగ్తో డీబీలో లేదంటుంది. ఇప్పుడు అప్డేట్ డీబీ కొట్టండి. డీబీ అప్డేట్ అయింది. ఇప్పుడు లొకేట్ కామెంట్ ఇవ్వండి. వచ్చిందా? అంజీ అనే పేరుతో అన్నీ వచ్చాయా? ఈ విధంగా సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఇక్కడే క్రియేట్ చేస్తున్నాను. టచ్ వరుణ్. ఇప్పుడు లొకేట్ ఇవ్వండి. లొకేట్ వరుణ్ ఇవ్వండి. ఓకే వరుణ్ అక్కడ ఉందా? ఇక్కడ మనకి ఏడబ్ల్యూఎస్లోది డీబీలో అప్డేట్ అయింది, కానీ ప్రజెంట్ వర్కింగ్లోది అవ్వలేదు కదా, అందుకని మీకు చూపెట్టలేదు. ఇప్పుడు అప్డేట్ డీబీ కొట్టండి, 2 లొకేషన్లు చూపిస్తాయి. డీబీ ఇప్పుడు లొకేట్ వరని ఇవ్వండి. ఇందాక మనకి ఫస్ట్ అప్డేట్ అయింది కాబట్టి అది చూపించింది, రూట్లో ఉన్నది అప్డేట్ కాలేదు కాబట్టి చూపెట్టలేదు. ఈ విధంగా మనము ఫైండ్ కమాండ్, లొకేట్ కమాండ్ని యూజ్ చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ వెరీ మచ్. జై హింద్. ప్రాక్టీస్ చేసిన వెంటనే ఇది మాత్రం టెర్మినేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే బిల్ పడుతుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.